డిసెంబర్ 1, 2024 ఆదివారం ఎంకిరస్ మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతి లాస్ మనం ఇవాళ తెలుసుకుందామండి. నేనుతో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా వీటన్ని ఇవాళ తెలుసుకుందాం. అలాగే ఇంకా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే లైక్ చేయకని చూస్తున్నారు. ఎప్పుడు నేను సపోర్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా మీరు నాకు సపోర్ట్ చేయాలి. నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్ ఏమంటే, చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే లైక్ చేయకని చూస్తున్నారు. వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే 94,000 మంది సబ్స్క్రైబర్స్కి అయితే చాలా వరకు దగ్గరికి అయితే వచ్చాము. జస్ట్ ఇంకా 300 మంది 400 మంది సబ్స్క్రైబర్స్ కావాలంతే. సో ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు అలాగే లైక్ చేయండి, వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ క్వశ్చన్ అయితే ప్రస్తుతానికి స్టాక్ ఏ విధంగా వచ్చింది, ఏమి ఎట్లా మొత్తం వీడియోలో అట్లాడుకుందాం. ఫస్ట్ స్టిల్ నౌ ఇంకా రిజల్ట్స్ ఏదైతే మనకి తుంపర్ అంటాం కదా, చినుకులు ఇంకా పడతానే ఉన్నాయి. ఇదైతే ఆగేలా ఛాన్స్ అయితే లేదు. దాదాపుగా డిసెంబర్ 3 అంటే రేపు ఎల్లుండి వరకు ఈ వర్షాలు అయితే కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఇంకా స్టాక్ అనేది ఏ విధంగా వచ్చింది, ఏమి ఎట్లా మొత్తం వీడియోలో మాట్లాడుకుందాము. ఇంకా తక్షణ ప్రోడక్ట్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. మెయిన్గా ఇది పూత డ్రాప్ అవ్వకుండా ఇంకొకటి ఏమంటే సైడ్లో కొమ్మలు వచ్చేయడానికి వచ్చేసి మనకి ఈ ప్రోడక్ట్ అనేది యూస్ చేస్తామండి. ముఖ్యంగా 2 పర్పస్ కోసమే ఇది యూస్ చేస్తాము. ఇంకా స్టాక్ విషయానికి వచ్చినట్టు మీకు ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, లేదా స్క్రీన్ మీద ఒక నెంబర్ పాస్ అవుతూ ఉంటుంది. మీరు ఆ నెంబర్ కాల్ చేయండి. నేను ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు కూడా వినొచ్చు. ఎవరికి ఆ ప్రోడక్ట్ కావాలనుకుంటే వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి. ఇంకా స్టాక్ విషయానికి వచ్చినట్టయితే మనం ముందుగా టీవీఎస్ నేను మొత్తం మాట్లాడుకుంటే ఇక్కడ మాత్రం ఒక 5% దిగుమతి అయితే పెరిగింది. ఈ లైన్లో మొత్తం తీసుకున్నాం అంటే భారీగా కాదు, ఒక 5% ఒక లిటిల్ బిట్ అంటాం కదా, అట్లయితే పెరిగింది. ఇంకా జీపీఆర్ మండి లైన్ మొత్తం మాట్లాడుకున్నా కూడా పెద్దగా మార్పు అయితే లేదు. నేనుతో పోల్చుకుని ఈ లైన్లో మాత్రం తగ్గింది, ఈ పక్క లైన్లో తగ్గింది, ఈ పక్క లైన్లో పెరిగింది. ఓవరాల్గా తీసుకున్నట్టు మరి ప్రైస్ అనేది ఏ విధంగా వెళ్తే చూడాలి. మొత్తంగా పెద్దగా మార్పు అయితే లేదు. ఇంచుమించు నేట్లాగానే తక్కువగానే దిగుమతులు అయితే ఉన్నాయి. ఈ పక్క పెరిగినా ఈ పక్క తగ్గినా నేట్లాగే దిగుమతులు అయితే ఉన్నాయి. మరి చూద్దాము ఈ ప్రైస్ అంటే ధరలు అనేది ఏ విధంగా వెళ్తే చూడాలి.